ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకాసు వార్త 8వ అధ్యాయము 4వ వచనము నుండి 8 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన వద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరేను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలలో పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముళ్ళ పొదల్లో నడుమ పడెను. ముళ్ళ పొదలు వాటిని మొలిచిన వాటి నణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి నూరంతులుగా ఫలించెను. నేను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. ప్రియదేవునికి బిడ్డలారా, యేసు ప్రభువారు ఒక చక్కటి ఉదాహరణని, ఉపమానమును ఈరోజు ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఆ ఉపమానములో మరి రకరకాల విధమైనటువంటి నేల గురించి, స్థలము గురించి చెప్పబడింది. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా ఉపమాన రీతిగా చెప్పే ప్రతి మాటల్లో అనేక అంతరార్థం ఉండేది. ప్రతి మాటల్లో, ప్రతి ఉపమానములలో మానవ జీవితానికి ముడిపడిన అనేక విషయాలు ఆయన అర్థం చేసుకోవడానికి, ప్రజల అర్థమైన రీతిగా ఒక ఉదాహరణగా మాత్రమేనా మాట్లాడేవారు. కానీ ఆ మాటలలో అంతర్యాలు వేరే, ఆ అర్థాలు గ్రహించిన వారు దీవించబడదురు. ఈరోజు ఆయన ఒక పట్టణములో మరి ఆయన ఎదుకు వస్తున్నటువంటి అనేక మంది ప్రజలకు ఉపమానమును ఆయన చెప్పడం ప్రారంభించారు. ఆ ఉపమానములో ముఖ్యమైన విషయం మనం చూస్తూ ఉంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను అని ఒక సర్టన్ వ్యక్తి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. విత్తువాడు అంటే ఇక్కడ దేవుని రాజ్య సువార్త ప్రకటించువాడు. విత్తనము అనగా దేవుని యొక్క వాక్యము. చాలాసార్లు మానవ జీవితాల్లో దేవుడు స్వచ్ఛమైన, శక్తివంతమైన విత్తనములు ఏదైతే జీవితాలను మొలిపించగలదో అట్టి వాక్యమును ప్రభు మనకు తెలియచేస్తూ ఉంటారు. అయితే అంగీకరించేటటువంటి వారు, వినగలిగేటటువంటి వారు, ఫలించగలిగేటటువంటి వారు కొన్ని విధాలుగా ఉన్నారని యేసు ప్రభువారు ఉదాహరణ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. సో విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడిను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను అంటున్నాడు ఆయన. మొదటి నేల లేక మొదటి యొక్క ఆ పాటలు మనం గమనించినప్పుడు, ఆ విత్తనములు విత్తుతుండగా త్రోవ ప్రక్కన వెళ్ళి పడింది. త్రోవ అనగా అనేక మంది మనుషులు నడిచేటటువంటి ఆ స్థలం అది. అక్కడ నరుని యొక్క కాలి నడకల్లో గడ్డి కూడా మొలవదు అని చెప్పి తెలుగులో ఒక సామెత ఉంది. మనుషులు గనక నడిచినప్పుడు ఆ నడకల్లో అక్కడ ఏ గడ్డి ఉన్నా అది త్రొక్కి 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 ఆ గడ్డి కూడాను ఎండిపోతుంది. అక్కడ మొలకెత్తడానికి అవకాశము లేదు. సో ఇది ఎందుకు ఆ మాట తెలియజేస్తూ ఉన్నారు అంటే, యేసు ప్రభువారు విత్తనములు వెళ్ళి పడినటువంటి ఆ యొక్క త్రోవలో అనేక మంది మనుషులకు రహదారి కనుక వారు నడవటం ద్వారా అది త్రొక్కబడుతుంది. ఆ త్రొక్కినప్పుడు ఆ విత్తనాలు యొక్క పై పొర ఊడిపోయి, ఆ త్రొక్కడం వలన ఆ విత్తనాలలో ఉన్న నిద్ద గింజలు బయటికి కనిపించేసరికి ఆకాశ పక్షులు వాటిని మృంగివేస్తాయి. ఆకాశ పక్షులు తిరుగుతూ
ఆయా సందర్భంలో ఆ యొక్క దారి ప్రక్కన నిలబడుతూ ఉంటుంది, వ్రాలుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. అయితే ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు తొక్క ఒలిచినట్టుగా గింజ చక్కగా కనిపించేసరికి ఆ త్రోవ ప్రక్కన ఉన్న పక్షులు వాటిని మృంగివేస్తుంది, తినివేస్తుంది. అది ఆ రోజుకి దానికి ఆహారము దొరికింది అని సంతోషంగా అది తిని వెళ్ళిపోతా ఉంది. యేసు ప్రభువారు మరొక నేల గురించి ఆయన చెప్తా ఉన్నారు. మరొక నెల ఏంటంటే, కొన్ని రాతి నేలలో పడింది. కిందకి రాయి ఉండి పైన కొంచెం మన్ను ఉన్నటువంటి నేలకి రాతి నేల అని వారు వర్ణించారు. ఈ రాతి నేలలో పడిన విత్తనాలు మొలిచింది, కానీ క్రిందకు చెమ్మలేనందున ఎండిపోయింది. సూర్యుడు ఉదయించినప్పుడు వేడిమిగా ఆ ఎండ దెబ్బకు ఈ కొంచెం ఉన్న మట్టి పూర్తిగా ఎండిపోతుంది. కిందకి చెమ్మ ఎలాంటి అవకాశాలు లేవు. రాతి ఉన్న రాతి స్థలాలు అవి. అందులో కొంచెం మన్ను ఉంటే రాయి పడిపోయినప్పుడు అక్కడ ఏ చెట్టు వచ్చినా అది ఒక తప్పదు, ఆ చెట్టు కూడా ఎదగదు. అయితే ఈ గింజలు అక్కడ మొలిచింది, కానీ అది చెమలేనందున అది ఎండిపోయింది, అది నష్టపోయింది. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంతో మనం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క విత్తనాలు విత్తువారు విత్తుతున్నప్పుడు అనేక లోక సంబంధమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు పక్షులతో సమానం. అవి అక్కడ మృంగివేయబడుతుంది. రాతి నేలలో పడిన విత్తనాలు మొలుస్తుంది, కానీ చెమ్మలేనందున కిందకి సరైనటువంటి నీళ్లు లేకపోవడం బట్టి అది ఎండిపోతుంది. ఇక మూడోది మనం చూస్తే, మూడో నెల మరికొన్ని ముళ్ళ పొదలలో పడిన, ముళ్ళ పొదల నడుమ పడిన అంటే ఎక్కడైతే ముళ్ళ చెట్లు ఉన్నాయో ఆ లోపలికి కొన్ని గింజలు పడింది. ముళ్ళు పొదలు అక్కడ విపరీతంగా ఉండడం బట్టి అది మొలిచింది. ఆ గింజలు కిందకున్న మట్టి చెమను బట్టి మొలకెత్తింది, కానీ ఆ ముళ్ళు పొదలు ఎక్కువ ఉండి అణిచివేయటం ద్వారా అణిచివేతకు గురి అయి అది కుళ్ళిపోయింది. చాలా అద్భుతమైన విషయాలు చెప్తా ఉన్నారు. వాక్యము ఎత్తబడినప్పుడు ఎవరైనా విని ఎదగాలనుకుంటే దుష్ట సాంగత్యాలు ఉంటారు. లోక సంబంధ వ్యక్తులతో స్నేహ సంబంధాలు కలిగి వారు ఉంటారు. వారు ఎలాంటి వారంటే ముళ్ళు పొదల లాంటి వారు. వారు పొడిచినప్పుడు, అణిచినప్పుడు చాలామంది శ్వాసపరుషులుగా మిగిలిపోతారు. చాలా భయంకరమైన పరిస్థితి అది. కనుక యేసు ప్రభువారు చాలా స్పష్టమైనగా ఈ సందేశంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ నేల ఎలాంటిది, ఆయన మరికొన్ని మంది పడి అది మొలిచి నూరుగా ఫలి. ఈ మాటలు పలుకు వినుట గలవాడు వినుగా, కానీ చివరి నేల మంచి నేల అని ఉన్నాడు. అంటే ఈ విత్తువాడు వెళ్తున్నప్పుడు లోక సంబంధ వ్యక్తుల మధ్య వాక్యం పడి అది అణిచివేస్తారు, మొలకెత్తడానికి ఇవ్వరు. దుష్ట సాంగత్యము కలిగిన వ్యక్తులు ఎవరైనా దైవికంగా ఎదుగుతామంటే, మీకు పని పట్లేదా యేసు ప్రభు నమ్ముకుంటామంటున్నారు, మీకు పని పట్లేదా యేసే మాట వింటున్నారు, దాని ద్వారా మీకేమి ప్రయోజనం అని వారు త్రొక్కిసలాట ద్వారా ఆ సువార్త విన్న వ్యక్తులు ఆగిపోతున్నారు. రెండో రకమైన నేల ఏం చూపించాడు యేసు ప్రభువారు అంటే, అది రాతి నేల. రాతి నేలలో సరైన చెమ లేనందున అది ఎండిపోతుంది. అనగా దేవుని వాక్యం విన్న ప్రతి బిడలు వారి వారి స్వతహ విశ్వాసము గుండెలో
ఉన్నప్పుడే ఫలిస్తారు, లేకపోతే వారు ఎండిపోతారు. మూడో నేల ప్రభు ఏం చూపిస్తూ ఉన్నాడంటే ఇది ముళ్ళ పొదలు. అంటే అనేక మంది ఆటుపోటుల ద్వారా, రకరకాల మాటల ద్వారా పొడిచి మన జీవితాల్లో నిరాశను గురి చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యము వింటూ ఆ ప్రకారంగా జీవించిన వారు దాని యందు విశ్వాసం ఉంచగలిగితేనే క్షమ ఉన్న నేలగా వారు ఎదగగలుగుతారు. లేదు, రాతి నేల లాంటి స్థితిలో గనక ఉంటే వారు ఎండిపోతారు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఐహికమైన చింతలు, ఆవేదనలు, సమస్యలు ఆ వ్యక్తి హృదయాంతరంగానికి చాలా వరకు బలహీనపరుస్తుంది, బాధిస్తుంది. కనుక ఖచ్చితంగా వారు ఏమవుతారంటే ఎండిపోతారు, వారి జీవితాలు నాశనం అయిపోతుంది. అయితే చివరి నేల మంచి నేల అని చెప్పబడింది. అంటే అక్కడ రాయి ఉండదు, ఎవరు తొక్కరు, అక్కడ ఎలాంటి ముళ్ళు డొంకలు ఉండవు. అది అన్నీ కూడా తీసి శుభ్రపరిచిన మంచి నేల కాబట్టి అక్కడ ఏ విధమైన గింజలు వేసినా 100 ఫలించు. వేసే అమ్మాట స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 100 ఫలించేటటువంటి అనుభూతి ఎప్పుడంటే ఒక పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే అది సాధ్యం. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే నమ్మకత్వం కలిగి ఉంటారో వారి జీవితంలో వారు చాలా అద్భుతంగా ఫలించే భాగ్యవంతులు అవుతారు. ప్రభు అంటున్నారు, మరి చెవులు గలవాడు వినుగాక. నేను చెప్పిన ప్రతి మాటలు ఎవరికైతే మనసుంది, చెవులు అని చెప్పబడుతుంది, లోక సంబంధమైన బాహ్య చెవులు కాదు, కానీ అంతరంగపు చెవులు. ఏదైతే ఆత్మీయంగా మనము అర్థము చేసుకోగలమో దాని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఆత్మీయ జీవితాల్లో మనం ఎప్పుడైతే అన్నిటి మనం గ్రహించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం, అది మన జీవితాలకు 100 ఫలభరితముగా అది మార్చివేస్తుంది. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, 100 ఫలించాలంటే నువ్వు మంచి నేలగా మారక తప్పదు. నువ్వు ఈ రకరకాల నేలలు ఉన్నాయి కదా, ఆ నేలలో ఏ ఒకదానితో పోల్చబడిన నీ విశ్వాస జీవితంలో భ్రష్టులైపోతావు, ఆత్మీయంగా నువ్వు ఫలించలేవు. కానీ మంచి నేలగా నువ్వు మారినప్పుడే 100 పంటను నువ్వు పండగలవు. నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అందరూ కూడా ఫలించి ఆ దేవుని నామానికి మహిమకరంగా వర్ధిల్లుతారు. రండి, దేవునిలో ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఉదయకాశములో ప్రభు మీ మాటలు వినటానికి మా హృదయం అనేటువంటి ప్రభునైనా ఈ స్థలము ఏ రీతిగా ఉండాలని మీరు మాకు బయలుపరిచారు. మంచి నేలగా ప్రభు మేము ఉండి బహుగా 100 ఫలించే భాగ్యం మీ దృష్టికి యోగ్యమైన వారుగా ఉండే కృప మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే తెలుసు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.